ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 డేస్ అవుతుంది. ఇప్పటికే 3 మ్యాచెస్ అయిపోయినాయి. అయితే నేను హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో పరుగుల సునామీ, పరుగుల వర్షం, ఒక తుఫాను వస్తే ఎలా ఉంటుంది అలా జరిగిందనమాట. ఇటు హైదరాబాద్ తగ్గలేదు, ఇటు దానికి తగ్గట్టుగా రాజస్థాన్ కూడా తగ్గలేదు. అయితే గత లాస్ట్ 4 ఇయర్స్గా చూసుకున్నట్టయితే 200+ స్కోర్ ఎన్నిసార్లు నమోదయ్యాయి, ఏ టీం కొట్టింది? ఫస్ట్ టైం 200+ స్కోర్ ఎవరు చేశారని చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ టైం 2008లో డెక్కన్ చార్జెస్ ఉన్నప్పుడు హైదరాబాద్ అప్పుడు డెక్కన్ చార్జ్, ఎప్పుడు ఎస్ఆర్హెచ్, అప్పుడు డెక్కన్ చార్జెస్, అప్పుడు గిల్క్రిస్ట్, రిక్ పాండింగ్, సాయ్మాన్, స్మిత్ అలాంటి దిగ్గజ ప్లేయర్లు ఉండేటప్పుడు 2008లో హైదరాబాద్ మొట్టమొదటిసారిగా 214 స్కోర్ అప్పటి నుంచి మొదలుపెట్టింది. హైదరాబాద్ తన 200+ మార్క్ను అప్పటి నుంచే మొదలుపెట్టింది అనమాట. ఇంకా అప్పటి నుంచి వరుసగా ఈ లీగ్లో పాల్గొన్న ప్రతి జట్టు ఛాంపియన్గా ఉన్నది. కొన్ని జట్లు అయితే ఇప్పటికీ రాలేదు. అయితే 200+ ఇప్పటికైతే దాదాపుగా 102 సార్లు ఇప్పటికైతే ఐపీఎల్లో మొట్టమొదటిసారిగా 2008లో 200 డెక్కన్ చార్జ్ చేస్తే, గత 4 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా నిన్నటి జరిగిన మ్యాచ్ దాకా 102 సార్లు 200+ స్కోర్ అయింది. అంటే అక్కడ ఆడే బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ టీము ఏ టీమైనా కావచ్చు, గత లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా 200+ స్కోరు 102 సార్లు 200+ మార్కు దాటిందనమాట. అయితే దీంట్లో అత్యధికంగా 200+ స్కోర్ చేసిన జట్టు ఏదైనా ఉందంటే ఇక్కడ మీకు చూపిస్తాను. అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎస్ఆర్హెచ్ చూడండి. ఎస్ఆర్హెచ్ టీం వచ్చేసి మొత్తం 8 టైమ్స్ చేసింది. డెక్కన్ చార్జెస్ ఉన్నప్పుడు 1 టైం, మొత్తంగా 9 టైమ్స్ 200+ స్కోర్స్ 9 టైమ్స్ చేసింది అనమాట. ఆ తర్వాత వచ్చేసి సిఎస్కే వచ్చేసి 12 టైమ్స్. తర్వాత ఎంఐ కూడా 12 టైమ్స్. ఆ తర్వాత ఆర్సీబీ, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, ఆర్సీబీ ఎన్నిసార్లు అంటే 14 టైమ్స్. ఇంకా రికార్డు తిరగరాయాలన్నా కానీ ఆర్సీబీతో సాధ్యంగా ఇప్పటిదా ఒక కప్పు కొట్టలేకపోయింది. ఆర్సీబీ అయితే ఏకంగా 14 సార్లు 200+ స్కోర్ చేసింది. అలాగే కేకేఆర్ అయితే 8 టైమ్స్ చేసింది. ఆ తర్వాత డీసీ ఢిల్లీ డేర్ డెవిల్స్ అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ అయితే 7 టైమ్స్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్ ఉన్నప్పుడు 7 టైమ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఉన్నప్పుడు మొత్తం 3 టైమ్స్ చేసింది. మొత్తానికి కలిపితే 10 టైమ్స్ ఢిల్లీ తన 200+ మార్క్స్ చేరుకుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి 12 టైమ్స్. ఈ రాయల్స్ ఏమాత్రం తగ్గలేదు ఇక్కడ. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కోల్కతా, కింగ్స్ 11 పంజాబ్, ఈ పంజాబ్ కూడా ఏమాత్రం తగ్గలేదు, 12 టైమ్స్. అలాగే లయన్ సూపర్, కొత్తగా వచ్చిన టీం అనమాట ఇది, లయన్ సూపర్ జైంట్స్ 4 టైమ్స్. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ 5 టైమ్స్ అనమాట. ఇక చూడండి, ఇక పరుగుల సునామీ ఏ విధంగా పారదు. గత లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే 102 సార్లు 200+ మార్క్ చేరుకుంది. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 8 టైమ్స్, డెక్కన్ చార్జ్ ఉన్నప్పుడు 1 టైం జరిగింది. టోటల్గా హైదరాబాద్ టీం 9 టైమ్స్ 200+ స్కోర్ చేసింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 12 టైమ్స్, ముంబై ఇండియన్స్ 12 టైమ్స్, ఆర్సీబీ 14 టైమ్స్, కోల్కతా నైట్ రైడర్స్ 8 టైమ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టోటల్గా 10 టైమ్స్, రాజస్థాన్ రాయల్స్ 12 టైమ్స్, కింగ్స్ 11 పంజాబ్ 12 టైమ్స్, లయన్స్ సూపర్ జైంట్స్ 4 టైమ్స్, గుజరాత్ టైటన్స్ 5 టైమ్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే చెన్నై, ముంబై, అలాగే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ 11 పంజాబ్, ఈ 4 జట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చెన్నై, ముంబై, రాజస్థాన్, కింగ్స్ 11 పంజాబ్, అలాగే
రాజస్థాన్ రాయల్స్. ఇవి టోటల్గా 12 టైమ్స్ 200+ మార్కింగ్ చేశాయి అనమాట. మరి 200+ స్కోర్ కావడమే విశేషం. అలాంటిది హైయెస్ట్ స్కోరు ఎస్ఆర్హెచ్ పేరు మీద ఉండటం 287 2024. ఇది బెంగళూరు వేదికగా జరిగింది. అప్పుడు ఆపోనెంట్ కూడా ఆర్సీబీ అనమాట. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్ హిస్టరీలోనే 287కు 3 వికెట్ అనమాట. ఇంకా నెక్స్ట్ హైయెస్ట్ స్కోరు నిన్న జరిగింది ఉప్పల్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. 286కు 6 వికెట్లు. జస్ట్ 1 ఒకటే అంకె తక్కువైంది. ఇంకొంచెం కొట్టుంటే బాగుండేది. ఏదైతే హైదరాబాద్ తన రికార్డును తనే బద్దలు కొట్టేసుకుంది. కావ్య మారన్ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే ఈ యంగ్స్టర్ని తీసుకున్నామో అప్పుడు హైదరాబాద్ యొక్క బ్యాటింగ్ స్వరూపమే మారిపోయింది. ఇటు బౌలింగ్ పరంగా కూడా అంతగానో లేకపోయినా కానీ ఓకే, బ్యాట్స్మెన్ కట్టడి చేయగలుగుతున్నారు. కానీ హైదరాబాద్ అయితే విధ్వంసం సృష్టిస్తుంది. ఈ ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్ వచ్చిన దగ్గర నుంచి క్లాసెన్ యాడ్ అవ్వడంతో వీళ్ళకి తోడు ఇప్పుడు ఇషాన్ కిషన్ యాడ్ అయ్యాడు. ఇక చూడండి, ఇక పరుగుల సునామీ. మొత్తానికైతే గత 4 ఏళ్లలో 200+ స్కోరు 102 సార్లు జరిగిందనమాట. దీంట్లో అత్యధికంగా చెన్నై, ముంబై అలాగే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ 4 టీంలు అయితే 12 టైమ్స్ ఈ 4 ఇయర్స్లో 200+ స్కోర్ను క్రాస్ చేశాయి. అయితే 2008లో హైదరాబాద్ తన హైయెస్ట్ స్కోర్ని చేసింది 2014. అంటే అప్పుడు డక్కన్ చార్జర్స్గా ఉన్నది అప్పుడు టీము. అప్పుడు 2008లో గిల్క్రిస్ట్ అలాగే రికీ పాంటింగ్, సైమాన్స్, గిబ్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్ళు ఉన్నప్పుడు 200+ స్కోర్ చేసిన 2008లోనే. అదే హైదరాబాద్కు మొదటి 200+ స్కోరు. ఆ తర్వాత నుంచి వరుసగా మొదలవుతున్నా కానీ ఈ మధ్య మరి ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెరిస్ క్లాసెన్స్, ప్యాట్ కమిన్స్, మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వచ్చారో ఇంకా 200+ స్కోర్ ఇంకా రాబోయే రోజుల్లో 300 కూడా చేరుకునే అవకాశాలు ఉంది ఐపీఎల్లో. మొత్తానికైతే ఐపీఎల్ వేదికగా ఇండియాలో పండగ జరుగుతుంది. సమ్మర్లో సునామీ క్రికెట్ గ్రౌండ్ల పరుగుల వరద పారించే యంగ్స్టర్స్, యువ క్రికెటర్లు రాబోయే రోజుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఐపీఎల్ అనేది ఎంతో కీలకం. ఎప్పుడైతే ఈ ఐపీఎల్లో బాగా రాణిస్తారో, ఐపీఎల్లో రాణించినప్పుడే వారి యొక్క భవిష్యత్తు దేశానికి కీర్తించబడుతుంది. దేశం తరఫున ఆడే అవకాశం ఈ ఐపీఎల్ వేదికగా సత్తా చాటితేనే రాబోయే రోజుల్లో దేశానికి ఆడే అర్హతను సాధిస్తారు. ఐపీఎల్ వేదిక వెళ్ళిన కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆడేటోళ్ళు దాదాపుగా 80% ఐపీఎల్ ద్వారానే పరిచయం అయిన వాళ్ళందరూ. అందుకే ఈ ఐపీఎల్లో సత్తా చాటితేనే రాబోయే రోజుల్లో దేశానికి ఆడే అర్హతను సంపాదించుకుంటారు. ఐపీఎల్ అనేది యంగ్స్టర్స్కు ఒక చక్కటి అవకాశం, చక్కని అనుభవం నేర్పే ఐపీఎల్. ఎక్కడ దంచితే అక్కడ వెళ్ళి దంచుతారు, ఎక్కడ ముంచితే అక్కడికి వెళ్ళి ఏం చేయలేరు. అందుకే ఐపీఎల్ని చక్కగా ఉపయోగించుకున్న కుర్రాళ్లకు రాబోయే రోజుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఖచ్చితంగా వస్తుంది కూడా. ఎందుకంటే మన ఇండియాలో క్రికెట్కి ఎంత పెద్ద ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. ప్రపంచ దేశాల్లో ఫుట్బాల్ ఫేమస్ ఉంటే మన దేశానికి క్రికెట్, మన జాతీయ క్రీడ హాకీ అయినా కానీ క్రికెట్కి ఆదరణ ఎక్కువ. ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ క్రికెట్ గురించి ఆడేటోళ్ళే, క్రికెట్ గురించి వినేటోళ్ళే. ఏ కుర్రాన్ని కదిలించినా, ఏ ముసలాళ్ళని కదిలించినా, ఎవరిని కదిలించినా కానీ క్రికెట్ని అమితంగా ప్రేమిస్తారు. అలాంటి ఐపీఎల్ మొదలైందంటే ఈ సమ్మర్లో ఇంకా పండగ ఎలా ఉంటుందో చూడండి. ఇక ఎండలు లెక్క చేయరు, వర్షాలు పడ్డా కానీ జనాలు ఇంట్లో ఉంటారు. కానీ ఎంత ఎండ వచ్చినా కానీ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండడం మాత్రం ఖచ్చితంగా స్టేడియంకి వెళ్ళి చూస్తారు. నేను జరిగిన మ్యాచ్ పరుగుల సునామీ చెప్పుకోవచ్చు. ఇక 4 6లతోటి ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు రాజస్థాన్ కావచ్చు, పరుగుల సునామీ దంచేసింది. మొత్తానికి ఈ 4 ఏళ్లలో నేటి దాకా నిర్వహించిన సర్వేలో అంటే గూగుల్ వేదికనే ఉంది, కాకపోతే నేను కొంచెం క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. గత 4 ఏళ్ళ నుంచి పోలిస్తే 102 సార్లు 200+ స్కోర్ అయితే అన్ని టీమ్స్ చేశాయి. ఒక్కొక్క టీమ్స్కి చూసుకున్నట్లయితే ఇటు చెన్నై, ముంబై అలాగే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ 4 టీం అయితే 200+ స్కోరు 12 సార్లు చేశాయన్నమాట. మిగతా అన్ని 8 సార్లు, 5 సార్లు, 4 సార్లు చేసినా కానీ ఈ 4 టీమ్స్ మాత్రం టాప్లో ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ టీమ్స్ కాకుండా వేరే టీమ్స్ కూడా 300ని పరిచయం చేస్తుందా, 300+ స్కోర్ని పరిచయం చేస్తుందా? ఇంకా 300 స్కోర్ కూడా ప్లస్ అయితే ఇంకా క్రికెట్ మామూలుగా పండగే పండగ.